హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగు. ఫ్రెండ్స్, మనము ఉదయం 9 గంటల కాడ నుంచి సాయంత్రం దాకా టైం అనేది బయటకు వస్తే తెలియదు. అంటే జర్నీ చేయాలంటే పబ్లిక్లోకి వచ్చాక మనం జర్నీ చేయాలంటే అసలు టైం అనేది సరిపోదు. అంటే ఇంకా అలాగనేసేసి విజయవాడలో చూడండి ఫ్రెండ్స్, విజయవాడ బ్రిడ్జి, ప్రకాశం బ్యారేజీ బ్రిడ్జి కానించి నేను బస్ స్టాప్ వరకు అసలు ఎంత బిజీగా ఉంటుందో చూడండి. బయట పబ్లిక్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. టైం అనేది ఇట్టే అయిపోయింది. ఇంకా సరేనని వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది గొల్లపూడి. ఇబ్రహీంపట్నం కానించి ఇలా రిటర్న్ వస్తే చూడండి ఫ్రెండ్స్, అక్కడ బస్ అనేది పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, ఆటోలు, సర్వీస్ ఆటోలు, బైకులు అలా అలా చెప్పుకుంటూ పోతే చూడండి, ఎక్కడ చూసినా పిచ్చ పిచ్చగా జనము. అంటే చిన్నలు పెద్దలు పండగ వస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఎక్కువ నెంబర్స్ ఉంటారు. క్యూలో నించొని తీసుకోవాల్సి వచ్చింది టికెట్ అనేది. మీరు పూర్తిదాకా చూస్తే ఫ్రెండ్స్, వీడియో వదిలిపెట్టకుండా పూర్తిదాకా చూస్తే అర్థమైంది ఎంత పబ్లిక్ అనేది బయట. ఇంకా పండగ వస్తే హడావుడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బాలాజీ షిరిడి హోటల్ ఉంది. ఆ హోటల్లో అన్నీ దొరుకుతాయి. మనం టిఫిన్ బాక్సు, లంచ్, ఫ్రూట్స్, మనం చపాతీ అవన్నీ తెచ్చుకుంటాం. ఒక్కోసారి మనం ఇబ్బంది పడకుండా అక్కడ సైడ్న హోటల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అలా అనేసేసి సిటీకి విజయవాడ అంటే చూడండి, పల్లె వెలుగు బస్సులకి లేడీస్కి అంటే ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు చూపించుకోవాలి. లేదు అంటే బస్ కండక్టర్కి చూపించుకొని తీసుకోవాలి. మరలా హైదరాబాదు తెలంగాణ వాళ్ళ ఆధార్ కార్డు అయితే మనకి తీసుకోరు, చెల్లదు. మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ బస్ టికెట్ ఇవ్వండి అని అంటే ఇక్కడి నుంచి మనం ఆడ వెళ్ళి జర్నీ చేయాలి పల్లెవెల్లి బస్సులో అంటే అక్కడ ఆధార్ కార్డు, ఇక్కడిది ఆడ చెల్లదు బస్సులో. అందుకనేసేసి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆధార్ కార్డు ప్రకారం ఇంతవరకు అనేది ఫ్రీ బస్సులు అనేవి ఉంటాయి. ఇంకా తర్వాత జెంట్స్కి కానీ లేడీస్కి కానీ మనం వెళ్ళటానికి, పండగలు వచ్చినప్పుడు వెళ్ళటానికి పార్కులకు కానీ సినిమా హాళ్ళకు కానీ ఈ ఆటో సౌకర్యాలు ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు బైకుల మీద కూడా వెళ్తారు. ఇంకా ఇంకా అది కూడా లేకపోతే ఆటోలు ఉన్నాయి. ఆటోల్లో ఆయిల్ అనేది వేయించుకొని వెళ్తాము. చూడండి, బయట కాళ్ళు పెడితే మాత్రం ఎంత రష్గా, ఎండాకాలం వచ్చేసింది, రష్గా ఉంటుంది. పబ్లిక్ అనేది విపరీతంగా ఉన్నారు. నెంబర్స్ చూడండి, అన్నీ కరెంటు ఆటోలు కానించి, ఛార్జింగ్ పెట్టుకునే బైకులు కానించి, కారులు కానించి, ఎక్స్ప్రెస్ రైళ్ళు కానించి ఎక్కడ చూసినా విపరీతంగా పండగలకి ఏదన్నా స్పెషల్ అన్నప్పుడు పండగలకు కానీ ఇంకా పిల్లల ఆఫీసులకు వెళ్ళటానికి కానీ స్కూల్కి కానీ ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్, ఆయిల్ వేయించుకోవాలి కదా, ఆయిల్ కూడా చాలా రేటు పెరిగిపోయింది, పెట్రోలు. ఇంకా అదే విధంగా చూడండి, కాలినడకన ఎంతసేపు అని నడుస్తాము. అదే విధంగా పరిగెట్టినా కానీ ఇంకా హడావిడి జీవితంలో ఇలానే ఉంటుంది. ఇంకా మనం విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసాము. పదండి త్వరగా వెళ్ళిపోయి చూద్దాము. పండగ వస్తే మాత్రం అబ్బా, ప్రయాణికులతో ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూడండి స్వయంగా. టికెట్ తీసుకోవాలన్నా కానీ క్యూలో ఉండాలి. ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని చైర్స్ ఉన్నాయి, చాలా నీట్గా ఉంటుంది. విజయవాడ బస్ స్టాండింగ్లో ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా రూమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్.
విశ్రాంతికి తీసుకొని టయానికి బస్ స్టాండింగ్ అంటే అక్కడ కావాల్సినవన్నీ స్వీటు హాటు కానించి జ్యూసులు కానించి భోజనం వసతి కానించి అన్నీ మనం డబ్బు పెట్టి తీసుకొని కొనుక్కోవాలి. అక్కడక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమి ఉంటాయంటే భోజనం చేయటానికి హోటల్స్ ఉన్నాయి. 50 రూపాయల కానించి ఉంటుంది. ఏది తిన్నా తినకపోయినా ఇక్కడ మాత్రం చాలా ఫేమస్గా బస్ స్టాప్లో జ్యూసులు కానించి భోజనం వసతి, ఇడ్లీ వడ, ఇంకా వెజిటబుల్ రైసు, జీరా రైసు, అలా క్యారెట్ రైసు అలా ఉంటాయి. వైట్ రైస్ కూడా ఉంటాయి. సాంబారు, సూపు, రసంతో కూడా చాలా నీట్గా అనేది ఉంది. బస్సులు వచ్చిందాకా వెయిటింగ్ హాల్ కూడా ఉంది. చూడండి, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఫ్యాన్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పైన చాలా నీట్గా క్లాస్గా ఉంది బస్ స్టాపు, విజయవాడ బస్ స్టాపు. దానికి ఎదురుగానే కొంచెం 4 అడుగులు బయటకు వేస్తే మార్కెట్, పూల మార్కెట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, జ్యూసు, వాటరు, డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూసు అలాగా ఇటువైపు సైడ్న దానికి ఎదురుగానే బస్ స్టాండింగ్లోనే దాని పక్కన బస్సులు. ఇక్కడ చూడండి ఎంత విపరీతంగా ఉన్నారో. టికెట్ తీసుకోవడానికి మనం కౌంటర్లో జెంట్స్, లేడీస్ కూడా తీసుకుంటారు. తిరుపతి వెళ్ళటానికి, హైదరాబాద్ వెళ్ళటానికి 4 మూలల నుంచి వస్తూ ఉంటారు కదా ప్రయాణికులు. అదేవిధంగా ప్రయాణికులు ఇంకా పండగ వస్తే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దానికి ఆ కౌంటర్, టికెట్లు ఇచ్చే కౌంటర్ ప్రకారమే ఇక్కడ పాప్కార్న్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇంకా అలాగనేసేసి వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ మాత్రం ఉచితంగానే ఉన్నాయి. దీని పక్కనే ఉన్నాయి వాటర్, జ్యూసు, స్వీట్లు, అట్లా భోజన వసతి అన్నీ ఉన్నాయి. అన్న క్యాంటీన్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చెప్తున్నాను, తగ్గట్టుగా ఉంటాయి. అంతలోకే పల్లె వెలుగు బస్సులు. ఆధార్ కార్డు చూపించుకుంటే కండక్టర్కి మనకి టికెట్ అనేది ఇస్తారు. మహిళలకి స్త్రీ శక్తి మహిళలకి. అదేవిధంగా ఫ్రెండ్స్, జెంట్స్ మాత్రం మనతో పాటు వస్తే ఇక్కడ 8 సంవత్సరాలు దాటిన పిల్లల కానించి టికెట్ అనేది తీసుకొని డబ్బులు అనేది తీసుకొని జెంట్స్ వరకు డబ్బులు తీసుకుంటారు ఫ్రెండ్స్. టికెట్ అనేది ఇస్తారు. ఇంకా పండగ వస్తే చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలకి ఒక బస్సు అయినా వచ్చిద్ది. నెమ్మదిగా ఎక్కి దిగి ప్రయాణికులు అనేది హడావిడి పడకుండా వెళ్తాము, వస్తాము. అలా అని ఇంకా చీకటి పడేసేసింది. ఉదయం 9 గంటల కానించి వీడియో అనేది నేను రన్ చేసుకుంటూ చూడండి చూపిస్తుంటే అలా అని చీకటి కూడా పడిపోయింది. 6 గంటలు అయింది. 6 గంటల సమయానికే సూర్యుడు కూడా మనకి ఉదయం పూట అస్తమిస్తారు, సాయంత్రం పూట సూర్యోదయం అయింది. ఉదయం 9 గంటల కానించి సాయంకాలం సమయాన ఇదే విధంగా ఉంది. చూడండి, ఇంకా లైట్లు కూడా వేయలేదు. సూర్యుడు అనేది తూర్పున ఉదయిస్తాడు, పరమటన లోపలికి వెళ్ళిపోతాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లైటింగ్ అనేది వేయలేదు. ఆ సూర్యోదయానికి కిరణాలకి ఈ విజయవాడ బ్రిడ్జి చూడండి, ఆ వాటర్లో ఆ కిరణాలు అనేది పడి ఈ వెండిలాగా ఎలాగా ఉందో ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్, బ్రిడ్జి, ప్రకాశం బ్యారేజీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.